హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నైట్ మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్కి నేను ఎలా రెడీ అయ్యానో మీకు వీడియోలో చూపించబోతున్నాను. నేను ఎక్కువగా మేకప్ అయితే వేసుకోను, కానీ అప్పుడప్పుడు ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు మాత్రం మేకప్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను. నా దగ్గర ఉన్న మేకప్ ప్రొడక్ట్స్ ఎలా సింపుల్గా యూస్ చేసి నేను ఎలా రెడీ అయ్యానో మీకు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. చలో మరి లేట్ ఎందుకు, వీడియో చూసేద్దాం పదండి. ఫస్ట్ సీరం అప్లై చేస్తున్నాను. సీరం అప్లై చేయడం వల్ల మన స్కిన్ డ్రై అవ్వకుండా చేస్తుంది. ఒక 2-3 సెకండ్స్ తర్వాత మొత్తం సీరం స్కిన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నేను పాండ్స్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. పాండ్స్ క్రీమ్ యూజ్ చేయడం నాకు ఫస్ట్ నుంచి అలవాటండి. క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత నేను లాక్మీ సీసీ క్రీమ్ అయితే అప్లై చేశాను. ఇది మనం ఒకేసారి అప్లై చేసుకోకుండా డాట్స్లా పెట్టుకొని దాని అప్పుడు మనం బ్రష్తో కానీ చేత్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి. సీసీ క్రీమ్ అప్లై చేసుకోవడం ఒక ఫేస్కే కాకుండా నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. అలా చేయడం వల్ల మన ఫేస్ అంతా కూడా మేకప్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఫేస్ ఒక్కటే మేకప్ క్లియర్గా కనిపించేస్తుంది. నేనైతే హెవీగా మేకప్ వేసుకోను, చాలా సింపుల్గా రెడీ అవుతాను. తర్వాత నేను లాక్మీ సీసీ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. మేకప్ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు బ్రాండెడ్ తీసుకోండి, ఎందుకంటే అన్బ్రాండెడ్ తీసుకోవడం వల్ల మనకి అవి ఎక్స్పైర్ డేట్ అయిపోవడమో లేదంటే స్కిన్ ఎలర్జీ రావడమో అవుతుంది. తర్వాత నేను కాజల్ యూజ్ చేస్తున్నాను లాక్మీ. ఈ కాజల్ చాలా క్యూట్గా చిన్న బాటిల్తో వస్తుంది. దీనికి ఒక మనకు బ్రష్ కూడా ఇస్తాడు. ఆ బ్రష్తో మనం కళ్ళకి అప్లై చేసుకోవడమే. చాలా స్మూత్గా ఉంటుంది కూడా. నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 300 ఎంతో పడింది అనుకుంటా, గుర్తులేదు. కాజల్ అప్లై చేసుకున్న తర్వాత నేను గాజులు వేసుకొని సింపుల్గా వాచ్ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత జ్యువెలరీ పెట్టేసుకున్న తర్వాత పైన బొట్టు కూడా పెట్టుకొని సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను. హెయిర్ స్టైల్ కూడా అయిపోయిన తర్వాత నేనైతే పువ్వులు పెట్టుకొని రెడీ అయిపోయాను. లిప్స్టిక్ కూడా వేసుకున్నాను. లిప్స్టిక్ నేను 2-in-1 లిప్స్టిక్ ఇది యూజ్ చేస్తున్నాను. ఫినిషింగ్ కూడా లాంగ్ లాస్ట్ కూడా ఉంటుంది. డార్క్ లిప్స్టిక్ నచ్చవండి, లైట్గా ఉన్నవే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. ఫైనల్గా బొట్టు పెట్టేసుకొని సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నాను. మీకు ఎక్కువగా ఏ హెయిర్ స్టైల్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఫైనల్లీ రెడీ అయిపోయాను. నా లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పువ్వులు కూడా పెట్టేసుకున్నాను. మేము బయలుదేరేసరికి 7-7:30 అవుతుంది. మేము వెళ్ళవలసింది ఇంద్రాణి ఫంక్షన్ హాల్. మేము ఈ ఫంక్షన్ హాల్కి ఒక 3-4 టైమ్స్ అయితే వెళ్ళుంటాము. మేము వెళ్ళే దారిలో పండగ అవుతుందండి. పండగ చూస్తూ ఉండిపోయాము అలా చాలాసేపు. ఈ పండగలో మంచి మంచి వేషాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. మా పిల్లలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పండగైతే చాలా బాగా చేశారు. ఇంకా నాకు తెలిసి ఈ వీడియో పోస్ట్ చేసేసరికి లేట్ అవుతుందేమో. కొంచెం ఎలక్షన్ హడావిడిలో ఉండడం వల్ల అంత ఎక్కువ జనాభా అయితే లేరు, కొంచెం ఖాళీగానే ఉంది. ఫైనల్లీ మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. మా వారు మమ్మల్ని దించేసి కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి సుజాత నగర్లో ఉంది. ఫంక్షన్ హాల్ ఎంటర్ అవగానే ముందుగా ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ డిన్నర్ చేసాం కలిసి. నలుగురు ఆడవాళ్ళు కలిశారు అంటే ఫంక్షన్ హాల్లో మంచి హడావుడి ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి రీల్ చేసాము. ఈ రీల్ ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. అంతే అండి, ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ప్రతిరోజు చేసే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.